ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం ఎంత కష్టమో సంపాదించిన దాన్ని పొదుపు చేయడం అంతకన్నా కష్టమవుతోంది. నిత్యం అనేక ఆర్థిక అవసరాల మధ్య అవస్థలు పడుతూ భవిష్యత్తు గురించి ఆలోచించి సంపాదించిన దాంట్లో ఎంతో కొంత కూడపెట్టుకోవాలని అనుకునే వారికి ఈ స్టోరీ. ఆర్థిక భద్రత కోసం మీరు ఎంత ఆదా చేస్తారు, అలా ఆదా చేసిన సొమ్మును ఎక్కడ పొదుపు చేస్తున్నారన్నది చాలా చాలా ముఖ్యం. చాలా మంది ప్రజలు సాధారణంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ ను సురక్షితమైనదిగా భావిస్తుండగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇప్పుడు సంపద సృష్టి సాధనంగా పేరుగాంచాయని విశ్లేషకులు చెబుతున్నారు. మీరు నెలకు 7,500 ఆదా చేస్తే రాబోయే 15 సంవత్సరాల్లో ఏ పథకం ఎక్కువ రాబడినిస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మీ వార్షిక పొదుపు 90,000 అయితే నెలకు 7,500. నిజానికి ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి మీకు 2 అనువైన మార్గాలున్నాయి. అందులో ఒకటి పీపీఎఫ్ ఖాతాలో ఒకేసారి ఆ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం, లేదా 7,500 నెలవారీ సిప్లో పెట్టడం. వాస్తవానికి రెండు కూడా సాధారణ పెట్టుబడికి అద్భుతమైన ఎంపికలుగా మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే వాటి రాబడి రాబోయే 15 సంవత్సరాల కాలంలో గణనీయంగా మారుతుందని అంటున్నారు. పీపీఎఫ్లో రాబడి ఎంత? ముందు మనం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. డబ్బుతో ఎటువంటి రిస్క్ తీసుకోకూడదనుకునే వారికి ఈ పథకం అనువైనదిగా ఉంటుంది. మీరు 15 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 90,000 ఈ ఖాతాలో జమ చేస్తే ప్రస్తుత వడ్డీ రేటు 7.1% మీరు పొదుపు చేసిన మొత్తానికి కలుస్తుంది. అలాగే మీ పెట్టుబడికి ప్రభుత్వం రక్షణను కూడా అందిస్తుంది. అయితే స్థిర వడ్డీ రేటు కారణంగా ఈ వృద్ధి రేటు నెమ్మదిగా ఉంటుంది. లెక్కల ప్రకారం 15 సంవత్సరాల తర్వాత మీ మొత్తం డిపాజిట్ వడ్డీతో కలిపి సుమారు 24.4 లక్షల కార్పస్ ను రిటర్న్ ఇస్తుంది. సిప్లో చూస్తే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ సిప్ల గురించి చర్చిద్దాం. దీంట్లో రిస్క్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ రాబడికి అవకాశం కూడా అంతే బలంగా ఉంటుందని చెప్తున్నారు. మీరు ఇదే 90,000 సంవత్సరానికి నెలకు 7,500 సిప్లో పెట్టుబడి పెడితే మీకు వచ్చే లెక్క మారుతుంది. ఇందులో సగటున 12% వార్షిక రాబడిని ఊహించవచ్చని అంటున్నారు. అందువల్ల 15 ఏళ్ల పాటు ప్రతి నెల 7,500 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా మీకు 15 సంవత్సరాల తర్వాత మీ మొత్తం కార్పస్ సుమారు 37.8 లక్షలకు చేరుకుంటుందని చెప్తున్నారు.